పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ఉత్తర్వులు అందరూ ఊహించినట్టే బీసీకే దక్కిన పీసీసీ పీఠం ఇక మిగిలింది కేబినెట్ విస్తరణ అంట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఊహించినట్టే బీసీ వర్గానికి పీసీసీ చీఫ్ పదవిని హైకమాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ పలు మార్లు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ను కలిసి ఢిల్లీకి పిలిపించుకొని పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చించింది. పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చల అనంతరం తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలని నిర్ణయించారు. సో బీసీకి గౌరవం దక్కింది. బీసీలందరూ సంతోషపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఆల్రెడీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నది. ఎమ్మెల్సీ పదవి తోడు పీసీసీ పగ్గాలు ఇచ్చారు. సో ఒక బీసీని గౌరవించుకుని అంతవరకు బాగానే ఉంది. మరి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏందండి? ఏం పాపం చేసిన అద్దంకి దయాకర్ అంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాడనే ఆ చిన్న చూప ఎందుకు ఇంకా ఆయనకు ఒక అవకాశం కల్పించలేకపోతా ఉన్నారు? సరే, ఇప్పుడు బీసీ అంశం బలంగా చర్చకు వస్తూ ఉంది, బీసీల టాపిక్ బలంగా తెరపైకి వస్తూ ఉందని చెప్పి సో ఇప్పుడు ఈ బీసీని తెరపై తీసుకురావచ్చు గాక, కానీ మీ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల పరిస్థితి ఏంది? ఓయూ ఉద్యమకారుల పరిస్థితి ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రానికి క్రియాశీలకంగా పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంది? ముఖ్యంగా అద్దంకి దయాకర్ పరిస్థితి ఏందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకు కూడా ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ మానసికంగా వేధిస్తూ ఉంది ఒక రకంగా. సో మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినారు. నాపై నమ్మకం ఉంచి కీలకమైన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన హైకమాండ్కు ధన్యవాదాలు. చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేసి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా. నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉండు. సో ఈయన కూడా స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడిగా ఇట్లా పనిచేసుకుంటూ పోయి సో ఒక ఎమ్మెల్సీ హోదా దాకా దక్కింది. ఆ తర్వాత ఆయనకు పార్టీ గౌరవించి పీసీసీ నూతన అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా బీంగల్ దగ్గరి మారుమూల అడవి ఒడిలోని గ్రామం రాహత్ నగర్లో 24 ఫిబ్రవరి 1966 సంపన్న గౌడ కుటుంబంలో జన్మించారు. వందలాది ఎకరాల జమీందారు బిడ్డ అయినప్పటికీ నీటి వసతి లేని భూములు, నక్సల్ సమస్య వల్ల ఆ ఊరిని వదిలే జిల్లా కేంద్రం నిజామాబాద్ వచ్చేశారు. వీరి తండ్రి గంగాధర్ గౌడ్ అనేక ఇబ్బందుల మధ్య నక్సల్తో ప్రాణహాని ఉన్నప్పటికీ వీరిని నిజామాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ స్కూల్లో చదివించిన. బాల్యం నుండి ఆటలు, చదువు పట్ల సమాన శ్రద్ధ కనబర్చే మీరు గ్రాడ్యుయేషన్ కంటే ముందే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి రాష్ట్రస్థాయి వార్తలో స్థానం సంపాదించుకున్నారట. ఆయన ప్రస్థానం జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా సో ఇట్లా ఆయన ప్రస్థానం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో 2013-14 పార్టీకి అండగా ఉన్నందున అప్పటి ముఖ్యమంత్రి వీరికి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారంట. 86-90లో జిల్లా ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా ఉన్నారంట. 98-98లో ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. 98-2000 వరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారంట. 2000-2003లో పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. సో ఇట్లా ప్రస్థానం కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక బీసీకి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష హోదాలో అవకాశం కల్పించిందంటే కాస్త గర్వించదలిచిన విషయమే. కానీ ఇంకా చాలామంది ఉన్నారు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఇంకా ఏదన్నా పదవి రాకపోతుందా అని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా ఇబ్బంది పడతారు. దయచేసి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం కల్పించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.